హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. మిల్క్ యానిమల్స్ ఆవులు గేదెలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ రూపంలో రైతన్నలకి అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, అసలు అందరూ రైతన్నలు అర్హులేనా, దీనికి అర్హులు ఎవరు అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లింక్ అయితే ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ అయితే 16వ తేదీ వరకు అయితే మనకి అప్లికేషన్కి అవకాశం అయితే చూపిస్తున్నారు. ఈ యొక్క డేట్ వచ్చేసి పెరిగేటటువంటి అవకాశం కూడా మనకైతే ఉంది. మరలా ఈ గ్రీన్ కలర్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ఎవరెవరు అర్హులు అంటే దీన్ని నింపి అప్లై చేసుకోవడానికి రైతన్న అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ అండ్ బీసీసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే అయి ఉండాలి. వారికి మాత్రమే ఇందులో భాగంగా 2,40,000 రూపాయలతో కూడినటువంటి 2 మిల్క్ యానిమల్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఆధార్ కార్డు ప్రకారం మీ యొక్క పేరుని ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వండి. అదేవిధంగా నెంబర్ ఇవ్వగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధిదారుని రకము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్థిక సహాయ రకము బ్యాంక్ లింక్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. సెక్టార్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్కీమ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మిల్క్ యానిమల్స్ 2 అని చెప్పేసి ఒకటే స్కీమ్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం వాల్యూ చూడొచ్చు 2,40,000 రూపాయలు అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ గో అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పేజ్ని కూడా ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా అన్ని వివరాలని నింపాల్సి ఉంటుంది. ఈ యొక్క వివరాలను నింపడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రైతు పట్టాదారు పాస్ పుస్తకము, పాన్ కార్డు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ నింపుకుంటూ కిందికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఆ విషయాన్ని కూడా గమనించాలి. మీరు ఇక్కడ కొన్ని అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. లబ్ధిదారుని ఫోటోని అప్లోడ్ చేయాలి, పాన్ కార్డుని అప్లోడ్ చేయాలి, రైతు పట్టదారు పాస్ పుస్తకం కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ప్రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేసినటువంటి రిజిస్ట్రేషన్ కాపీని నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ని జత చేసి మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ఈ యొక్క పత్రాలని మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మిల్క్ యానిమల్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.